కైలాసపురి గురించి అందరు ట్రస్టీస్ అద్భుతంగా మాట్లాడారు. పత్రిజీ గారు కలలుగన్న కైలాసపురిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని నిర్మించాలి, రాబోయే తరాలకు ముఖ్యంగా యువతకు ఒక పెద్ద హెడ్ క్వార్టర్గా చేయాలి. యువత ఈరోజు సరి అయిన డైరెక్షన్ లేక ఎన్నో తప్పుడు మార్గాలలో ఏం చదువుకోవాలనో తెలియదు, ఏం ఉద్యోగం చేయాలనో తెలియదు, ఏమి చేయాలనో తెలియదు. కాబట్టి ఒక హెడ్ క్వార్టర్గా అక్కడ ఎస్పెషల్లీ యూత్ గురించి డిజైన్ చేస్తూ కౌన్సిలింగ్స్ కూడా చేస్తూ వారు ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఒక గొప్ప సెంటర్ చేయాలని ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు ఎంతో మందితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేయలేకపోయామంటే అక్కడ అకామిడేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 500 బెడ్స్ డార్మెటరీస్ కలిపి దాదాపుగా 1500 మంది వస్తే ఉండడానికి వసతులు 1 జనవరి నుంచి తీసుకొస్తున్నాం. వచ్చే సంవత్సరం మనందరం పిరమిడ్ మాస్టర్స్ కలిసి కైలాసపురిలో అద్భుతంగా ప్రోగ్రాంలు జరిగే విధంగా చూసుకుందాం. దానితో పాటు పత్రిజీ గారు ఎన్నో సందర్భాలలో మొత్తం రోడ్ మ్యాప్ ఇచ్చాడు, కైలాసపురి ఎలా ఉండాలి. ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి అయితే మనందరం కలిసి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత 2026, 27, 28, 29 2029లో ఎందుకంటే ఒక గొప్ప సంకల్పం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది కాబట్టి 2029లో కైలాసపురిని 100% దయచేసినండి 100% పత్రి గారి కలలు కన్నట్టు అభివృద్ధి చేసుకొని మరొకసారి డిసెంబర్లో ప్రపంచ ధ్యాన మహాసభలు పత్రిజీ ధ్యానమాయంతో భారత ప్రధానమంత్రి సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం చేయాలని కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అది సాధ్యమవుతుంది. పత్రిజీ గారు చెప్పారు సంకల్పం. కైలాసపురి మొట్టమొదలు పెట్టిన రోజు కొబ్బరికాయ కూడా మన దగ్గర డబ్బులు లేవు. 5 ఎకరాల్లో కట్టాలనుకున్నాం. ఈరోజు 70 ఎకరాల స్థలం ఎంత అద్భుతంగా తయారవుతుందో మీ అందరికీ తెలుసు. మన కైలాసపురి ఆనుకొని 300 ఫీట్ల ఎక్స్ప్రెస్ రోడ్, శ్రీశైలంకి ఎక్స్ప్రెస్ రోడ్ వస్తున్నది. మొత్తం చుట్టూ ఒక గొప్ప నెట్వర్క్ వస్తున్నది. అది రాబోయే రోజుల్లో ఒక గొప్ప శక్తి క్షేత్రం అవుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు. అయితే దాని తర్వాత ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 పోయిన సంవత్సరం దాదాపు 37,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం అక్షరాల 1,00,000 మంది రావాలి, 1,00,000 మంది వచ్చి అక్కడ ధ్యానం చెయ్యాలి, ప్రపంచ శాంతికి 225 గంటలు అఖండ ధ్యానం జరగాలి అని ఒక ప్రణాళికలు తయారు చేశాం. కానీ ఒక హైదరాబాద్ ట్రస్ట్ బోర్డు ఒక ధ్యాన భాగ్యం చేసేది కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్. అందుకే ఈసారి PSSM కార్యక్రమం కింద డిజైన్ చేశాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కమిటీ మెంబర్గా ఉండి ధ్యానమాయానికి అని ఒక కమిటీ చేశాం. 1,111 మందితో ఒక కమిటీ చేసి ప్రతి PSSM పిరమిడ్ మాస్టర్ మెంబర్గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దాం. ఒకటే కొన్నిసార్లు ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్సే వస్తున్నారు తప్ప కొత్త వారు వస్తలేరన్న బాధ ఉంది. అందుకే ఈ సంవత్సరం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏమైనా చేసి కొత్త వారిని ఒక 10 మందిని తీసుకురావాలని మీ అందరికీ మనవి. ఎందుకంటే ఇంత గొప్ప యాగం ఎప్పుడో గతంలో రాజులు చక్రవర్తులు చేసిన యాగాలు మనం చేస్తున్నాము ఇప్పుడు. కాబట్టి కొత్త వారిని ఆకర్షించే విధంగా కొత్త వారిని తీసుకొచ్చి ఆ 11 రోజులు ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యానమాయం మనందరం కలిసి అద్భుతంగా చేసుకుందాం. యాగంతో పాటు ఇంకా అత్యంత గొప్ప యజ్ఞం ఏంటిది? పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. 2024లో దాదాపు 8 లక్షల ప్లేట్ల భోజనం పెట్టారు. కానీ ఈసారి అక్షరాల 10 లక్షల ప్లేట్ల భోజనం, ధ్యాన ప్రసాద భోజనం అక్కడ వితరణ జరగాలని కూడా ఒక సంకల్పంతో పెట్టుకున్నాం. కాబట్టి ఒక పక్క యాగం, ఒక పక్క యజ్ఞం. ఈ అద్భుతమైన కార్యక్రమానికి హైదరాబాదు ట్రస్ట్ చైర్మన్గా మీ అందరినీ ఆహ్వానించడానికి కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానించను, మీరందరూ మీ ప్రాంతాలలో మీ ఊర్లలో ఇంటింటికి వెళ్ళి ఇలా ఆహ్వానించి ఈసారి పత్రిజీ ధ్యానమాయాగాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. చివరిగా తిరుపతి యజ్ఞం PMC వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. స్టార్టింగ్లో కొద్దిగా ఎలా ఉంటుందో అన్నా నేను చెప్పాను, చెయ్యాలన్నా వద్దా, యాగానికి ఎఫెక్ట్ అవుతుందా, ఎప్పుడూ ఆలోచనలు ఉండకూడదు. పత్రిజీ గారు చెప్పారు 365 రోజులు
యజ్ఞాలు ఈ జరుగుతున్నాయి. యజ్ఞం సక్సెస్ అవడానికి మూలకారకుడు విజయభాస్కర్ రెడ్డి సార్. సార్ కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. నేను చేసింది ఏం లేదు, మాట సాయం చేసినా నేను చూసుకుంటూ పోన్నా, చూసింది ఏమీ లేదు, కానీ మాట చెప్పాను అంతే. కాబట్టి దయచేసి మన మైండ్ క్లియర్ ఉండాలి. 365 రోజులు యజ్ఞాలు జరుగుతూనే ఉండాలి. కాబట్టి ప్రతి స్పిరిచువల్ ప్రోగ్రామ్ను మనం ఎంకరేజ్ చేయాలి. 2026 లక్ష్యం తయారు చేసుకుందాం. మళ్ళీ డిసెంబర్లో డిస్కస్ చేద్దాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని 7 రోజులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత అద్భుతంగా ప్రపంచ శాంతి ఎవడు అనలేడు, మనం ఒక్కరేమంటున్నాం ప్రపంచ శాంతి అని. ఏ యుఎన్ఓ కూడా అనలేదు, అమెరికా అగ్రరాజ్యం అనలేదు, కానీ పిరమిడ్ మాస్టరే అంటున్నాడు వరల్డ్ పీస్ అని. ఇంత అద్భుతంగా సక్సెస్ చేసుకున్నందుకు ప్రతి పిరమిడ్ మాస్టర్ మనను మనము చప్పట్లతో అభినందించుకోవాలి. థ్యాంక్ యూ.